ఇప్పుడు వీళ్ళు చూస్తే నిజంగా వీళ్ళు డబ్బుల కోసమే చేశారా, లేకుంటే అమాయకంగా ఏజెంట్స్ ట్రాప్ చేసి వీళ్ళని చేయించారా, ఎట్లా ఉంది? అంటే ఒక 500 అమాయకత్వం మందిని అరెస్ట్ చేశారు కదండి, ఇంతమంది యా 200 మంది పైన చేశాము. కూడా చేశారు. సో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేశాము అని అంటే ఇది వీళ్ళలో ఏమంటారు, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫార్ ఏమంటారు స్వార్థం అనే చెప్పాలి. అమాయకంగా చేశారు అని అంటే అమాయకంగా చేస్తే కమిషన్కి ఎక్స్పెక్ట్ చేయరు కదా, కమిషన్ ఎక్స్పెక్ట్ చేయరు అమాయకంగా చేస్తారు. సో వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు అన్నది తెలిసే వాళ్ళు ఈ ఈ ట్రేడింగ్ ఆర్ ఈ మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు. దీంట్లో చాలామందికి చూస్తే మనకి ఎన్నో సమాచారం ఏదో అన్నోన్ పర్సన్స్, బెగ్గర్స్ కావచ్చు, రోడ్ సైడ్ రూమ్లు కావచ్చు, లేకపోతే అన్నోన్ ఇట్లా వీళ్ళ మీద తీసుకొని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిన మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ ఇది చూస్తే టోటల్ ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుస్తున్నారు. అవునండి, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగానే అనిపిస్తుంది ఆన్ ది హోల్. బట్ అది ఎంత ఆర్గనైజ్డ్ ఏంటి అన్నదే మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎస్పెషలీ ఇక్కడ మనకు వచ్చేసరికి అదర్ ప్లాట్ఫామ్స్ తోటి మనకి ఇది ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేస్తున్నాము, ఇచ్చాము, వాళ్ళ కేవైసీలు అవి కొన్ని వచ్చినట్టు మనం అరెస్ట్లు చేస్తున్నాం. బట్ ఎన్ని వచ్చాయి ఏంటి, అక్కడ ఏం తప్పు జరుగుతుంది, ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఒకటి మనం చెప్పగలుగుతాం ఏంటంటే దీనిలో చాలా మటుకు వాట్ వీ అబ్జర్వ్ వాస్ ఆన్లైన్ అకౌంట్స్ ఓపెన్ చేయనిస్తున్నారు వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటింగ్. కేవైసీ అవి ప్రాపర్ ఉండట్లేదు, వాడు ఏదో చేస్తున్నాడు, వాడు అప్లోడ్ చేస్తున్నాయి కానీ అది కరెక్టా, ఆ అడ్రస్లో ఉంటున్నారా లేదా అన్నది వెరిఫికేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఆధార్ నాది ఒక దగ్గర ఉండొచ్చు, బట్ ఐ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్. సో నా పాత అడ్రస్సే పెట్టుకొని కేవైసీ చూపించేసేసి ఆధార్ అప్లోడ్ అయిపోయింది అని అంటే అవ్వట్లేదు. సో అట్లాంటి ల్యాప్సెస్ అవన్నీ కూడా మేము బ్యాంకింగ్ వ్యవస్థలో